శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయం చాలా బాగా ఉంటుంది. యత్న కార్యసిద్ధి జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము, అనుకున్న చోటికి బదిలీలు కావడము జరుగుతుంది. కుటుంబంలో కలతలు సమసిపోయి, ఇంతకుముందు ఉన్నటువంటి ఒక కుటుంబంలో కలతలు సమసిపోయి ఆనందంగా ఆహ్లాదంగా ఉండడం జరుగుతుంది. కానీ ఆరోగ్యం కొద్దిగా బాధ పెడుతూ ఉంటుంది. స్థానచలనాదులు కలగడానికి కూడా ఆస్కారం ఉంది ధనుస్సు రాశి వారికి జూలై నెలలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యంగా ఉండడము, అనవసరమైనటువంటి ఒక కలహాలు ఏర్పడడం జరుగుతుంది. చేసే పనులందు పనులు చక్కగానే ఉన్నా చేసే పనులందు చేతాము అనేటువంటి ఒక ఉత్సాహం లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. మొదటి వారంలో మనశ్శాంతి లేని జీవితం గడపాల్సి రావస్తుంది మొదటి వారంలో ధనుస్సు రాశి వారికి జూలై నెలలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే యత్న కార్యసిద్ధి, ప్రయత్నించినటువంటి యొక్క ప్రతి కార్యక్రమం కూడా శుభంగా జరగడము, వృత్తిలో వ్యాపారంలో జయం కలగడము, ఆనందంగా ఉండడము జరుగుతుంది. అనాలోచిత పనుల వల్ల మీరు అనాలోచితంగా ఆలోచన లేకుండానే కొన్ని పనులు మీరు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అనాలోచిత పనులు మానుకోండి. తగిన సలహాలు తీసుకొని ఆ పనులకు మీకు ముందు కడిగేయండి. కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కానీ మీ సూక్ష్మ బుద్ధి చేత, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆ సమస్యలు వెంటనే పరిష్కారం కావడానికి కూడా ఆస్కారం ఉంది. ప్రయాణ విషయాలలో జాగ్రత్తగా అవసరం. ఎందుకంటే అర్ధాష్టమ శని వచ్చింది. శని 4వ ఇంట వాహన స్థానంలో ఉన్నాడు. కాబట్టి శని ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది. ప్రయాణాల విషయాలలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మీ మనోధైర్యమే మీకు ఎప్పుడు కూడా రక్షగా ఉంటుంది. కాబట్టి మనోధైర్యాన్ని చెడగొట్టుకోకండి. ధైర్యంతో అడుగు ముందుకేయండి. ఇక మూడవ వారం కొంత అశాంతి ఏర్పడుతుంది. కానీ ఆరోగ్యంచే బాధపడము, స్థానచలనం ఇలాంటివి జరగడం వల్ల మనశ్శాంతి లేకుండా ఉండడము, అనుకోని సంఘటనలు కొన్ని ఎదురు కావడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మూడవ వారంలో జాగ్రత్తగా ఉండడము, మంచిగా ఆలోచించి నిదానంగా ఆలోచించి కార్యక్రమాలకు ముందుకు అడిగేయడము మంచిది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రశాంతంగా ఉండడం, మంచి సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతూ ఉంటుంది మీకు 4వ వారంలో. శారీరక మానసికమైన ఒక బలాన్ని చేరుకుంటుంది. మానసిక బలం ఉన్నట్టయితే శారీరక బలం ఆటోమేటిక్గా వస్తుంది. సరే, మనకు ఇబ్బందులు వస్తున్నాయి, ఇబ్బందులు రానేటువంటి ఒక జీవితం లేదు. జీవితం అనేటువంటిది లేదు, ఎవరి జీవితమైనా సరే. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు వాటి వల్ల ఒక 2 నిమిషాలు బాధపడి మనస్సును ఇంకో దిక్కు మరలించినట్టయితే, మైండ్ను డైవర్షన్ చేసినట్టయితే అప్పుడు ఈ ఇబ్బందుల వల్ల మనశ్శాంతి అనేటువంటిది దొరుకుతుంది. కానీ ఎప్పుడు అదే పెట్టుకొని బాధపడుతూ కూర్చుంటే ఇంకా పెరిగిపోతుంది. అలా పెరగకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే, మనస్సుకు బాధ కలిగినప్పుడు దాని నుంచి మనస్సును డైవర్షన్ చేయాలి. ఏదో ఒక మంచి పుస్తకం తీసుకొని చదవండి. ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక ప్రసంగాలు మన చాగంటి వారివి, ఇది వేరే వారివి, శర్మ గారివి, గరికపాటి వారివి మంచి మంచి ఉపన్యాసాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. వాటిని ఇంటూ కూర్చోండి. మనసు ఎంబడే తేలిక పడుతుంది, మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. కానీ నాకు ఈ పని కార్యం కాలేదు, వీడి వల్ల నాకు బాధ వచ్చింది అని బాధపడుతూ కూర్చుంటే బాధలు పెరుగుతాయి కానీ తగ్గదు. బాధలు తగ్గడానికి మనము గ్రంథ పఠనము, ప్రవచనాలు వినడము ఇవన్నీ చేస్తూ ఉండాలి. అప్పుడు మనశ్శాంతి ఏర్పడుతుంది, అప్పుడు మనోధైర్యం ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి ఒక పెద్దలు ఇచ్చినటువంటి ఒక ఎన్నో గ్రంథాలలో ఎన్నో నీతులు చెప్పారు. ఆ నీతులే మనకు మనోధైర్యాన్ని ఇస్తాయి. ఆ ధైర్యాన్ని రామాయణం చదవండి. రామాయణంలో ఎన్నిటువంటి ఒక మనకు మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వాక్కులు మనకు వాల్మీకి మహాముని చెప్పాడు. భారతంలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క నీతి ఆ భారతం చదువుతూ ఉంటే, అందుకే దాన్ని పంచమ వేదం అని చెప్పారు. అలాంటి గ్రంథాలు రోజు ఒక అరగంట సేపు, 30 గంట సేపు ఒక టైం తీసుకొని చదువుతూ ఉంటే అందులో ఉన్నటువంటి యొక్క నీతుల వల్ల మనకు ఈ కార్యక్రమం ఇలా చేసినట్టయితే ఇలా జరుగుతుంది, వేరే వారు ఎవరో మనకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క భారతం చాలు సలహాలు ఇవ్వడానికి.
అటువంటి అందుకే దానికి పంచమవేదం అలవాటు చదువుకోండి. మా కాలంలో మా చిన్నతనంలో మా కాలంలో పుస్తకాలు దొరికేటివి కాదు. సంస్కృత గ్రంథాలు గురువుగారి ద్వారా ఇట్లా నేర్చుకుంటూ రావాల్సినట్టుగా అవసరం ఉంది. ఈనాడు ప్రతి వస్తువు ప్రతి గ్రంథము కూడా సంస్కృతము దానికి ఒక భావన అర్థం రాస్తున్నారు. తెలుగు గ్రంథాలే ఉన్నది ఉన్నట్టుగా దాన్ని తెలుగు వచనంలో రాస్తూ ఉన్నారు. అలాంటి గ్రంథాలు తెచ్చుకొని చదివినప్పుడు ఆ భారతము, రామాయణము, భాగవతము ఇలాంటివి మనకు ఎందులో మనకు వేరే వారు సలహా ఇవ్వాల్సిన లేదు. ఆ గ్రంథాలే మనకు సలహాలు ఇస్తాయి. అలాంటి గ్రంథం చదవడంలో మనస్సు దానివల్ల మనశ్శాంతి అనేటువంటిది లేదనేటువంటి ఒక చెప్పుకోము. మనశ్శాంతి ఆటోమేటిక్గా మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి శారీరక మానసిక బలం ఏర్పడుతుంది. మనం చేసే యొక్క పనుల వల్ల మనోధైర్యంతో చేసే యొక్క పనుల వల్ల పలుకుబడి పెరుగుతుంది. అన్నింటా అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి జూలై నెలలో. కాకపోతే చిన్న చిన్న కష్టాలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. 11 సార్లు చేస్తే చాలా మంచిది. 11 సార్లు చేయలేమండి, అంత సమయం లేదు, అమ్మా 11 సార్లు అనకండి. అరగంట లోపల అయిపోతుంది 11 సార్లు చేయడం. 3 నిమిషాలు, 2:30 నిమిషాలు, 3:30 నిమిషాలకు ఒక పారాయణం అయిపోతుందండి హనుమాన్ చాలీసా. కాబట్టి అలా కాకుండా ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలా చేసినట్టయితే ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సుఖము, సంతోషం కలుగుతాయి. మంచిగా ఉంటారు. ఇది శుభం.